శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ నహుషుడు సర్పరూపంలో భీముడిని బంధిస్తే అతన్ని విడిపించుకోవడానికి వచ్చినటువంటి ధర్మరాజు ఆ సర్పంతో సంభాషణ చేస్తున్నాడు. ఆ సర్పం ద్వారా అనేకములైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాడు. తాను అనేకమైన విషయాలు సర్పానికి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా తాత్వికమైనటువంటి చింతన వాళ్ళిద్దరి మధ్య కూడా అటువంటి చింతన నడుస్తుంటే ఆఖరిని ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యా, ఈ ఇంత తెలిసినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు కదా, నువ్వు ఏ విధంగా ఇలాగా బ్రాహ్మణులను అవమానించడం వల్ల నీకు దుర్గతి పట్టింది అని అన్నావు, శాపం తగిలింది అన్నావు. అంతటి జ్ఞానము కలిగినటువంటి నువ్వు బ్రాహ్మణులను అవమానించాలనేటువంటి విషయంలో ఎందుకు అంత మోహంలో పడ్డావు అని అడిగాడు. అడిగితే సంపదయ్యా కారణం. ఐశ్వర్యం చేత మదం వస్తుంది ఎప్పుడు, ఎంతటి వాడికైనా కానీ. ఎందుకంటే నాకు అపరిమితమైన ఐశ్వర్యం వచ్చి ముల్లోకాల మీద ఆధిపత్యం వచ్చేసింది. దాంతో నాకు ఒళ్ళు తెలియనటువంటి స్థితి వచ్చింది. దానివల్ల ఏంటంటే మదం వచ్చింది, మదం వల్ల ఉన్మత్తత వచ్చింది, ఉన్మత్తత వల్ల పతనం కూడా కలిగింది. అందువలన ఎవరికైనా సరే సంపద అనేటువంటిది అటువంటి మోహాన్ని, గర్వాన్ని కలగజేస్తుంది. అందువలన నేను నిన్ను ఇప్పుడు మేల్కొల్పుతున్నానయ్యా అన్నాడు. కృతం కార్యం మహారాజా త్వయా మమ పరంతప క్షీణ శాప సుకృచ్చో మే త్వయా సంభాష్య సాధునా. అందువలన ఓ మహారాజా, నువ్వు నా కోసం చేయవలసిందంతా కూడా చేసావు. సజ్జనుడమైనటువంటి నీతో ఇటువంటి విధంగా సంభాషణ చేయడం వల్ల నాకు ఎంతో కష్టాన్ని కలిగించినటువంటి శాపం కూడా తొలగిపోయింది. అహం హి దివ్యేన విమానేన చరన్ పురాభిమానేన మత్తస్సన్ కించిన్నాన్యమచింతయం. పూర్వం నేను స్వర్గంలో దివ్యమైనటువంటి విమానం మీద తిరుగుతూ ఉంటూ అభిమానం చేత ఒళ్ళు తెలియక ఇతరులను ఎవరిని కూడా గుర్తించేవాడిని కాదు. బ్రహ్మర్షి దేవ గంధర్వ యక్ష రాక్షస పన్నగా కరాన్మమ ప్రయచ్చంతి సర్వే త్రైలోక్యవాసినః. బ్రహ్మర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, నాగులు, ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరి మీద నాకు ఆధిపత్యం ఉండేది. అందువల్ల వాళ్ళందరూ కూడా నాకు పన్నులు చెల్లించేటువంటి వాళ్ళు. చక్షుషాయం ప్రపశ్యామి ప్రాణినం పృథివీపతే తస్య తేజో హరామ్యాసు తద్ధి దృష్టేర్బలం మమ. నేను కంటితో ఏదైనా ఒక ప్రాణిని కనుక చూస్తే ఆ ప్రాణి యొక్క తేజస్సుని వెంటనే హరించగలిగేటువంటి బలం నాకు ఉండేది, నా కంటికి ఉండేది. అంటే ఆ ఎదుటివాడి యొక్క తేజస్సుని వెంటనే హరించేవాడిని. బ్రహ్మర్షీణాం సహస్రం హి వాహసిబికాం మమ సమాం అపనయో రాజన్ భ్రంశయామాస వై శ్రియ. వేల మంది బ్రహ్మర్షులందరూ కూడా నా పల్లకిని మోసేవారు రాజా. అప్పుడు నా చెడ్డ ప్రవర్తన వలన స్వర్గ రాజ్యలక్ష్మి నుండి నేను కూలదోసింది. అప్పుడు నేను ప్రవర్తించినటువంటి ప్రవర్తన నన్ను ఏం చేసింది, అంత స్వర్గానికి కూడా రాజుగా ఉండేటువంటి ఆ ఇంద్ర పదవి నుంచి కూడా నన్ను కింద కూలదోసింది. తత్ర హ్యగస్త్య పాదేన వహన్ స్పృష్టో మయా ముని అగస్త్యేన తతో అస్మ్యుక్త సర్పస్త్వంచ భవేతిహ. ఆ స్వర్గంలో అగస్త్య మహాముని నా పల్లకి మోస్తున్నాడు. నేనేం చేశానంటే పల్లకి మోస్తుంటే ఆ ముందరనేటువంటి వాడిని కదలమండం కోసమని నేను ఇలా కాలుతోటి స్పృశించాను. సర్ప అంటూ, అంటే ముందర నడవండి అని అనేటప్పటికీ ఆ అగస్త్య మహాముని కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే నువ్వు సర్పోభవ అన్నాడు, పాము అయిపోవయ్యా అని అగస్త్యుడి చేసి చెప్పించబడ్డానయ్యా. తతస్తస్మాద్యమానాగ్రాత్ ప్రచ్యుతశ్చ్యుత లక్షణ ప్రపతన్ బుభుధే ఆత్మానం వ్యాలీభూతమధోముఖం. ఎప్పుడైతే ఆ మహర్షి శపించాడో అంత శ్రేష్టమైనటువంటి విమానం నుంచి కింద పడ్డాను, సర్పాన్ని అయిపోయాను. వెంటనే పాముని అయిపోయి తలకిందలుగా పడిపోతున్నటువంటి నన్ను నేను గుర్తించాను. అప్పుడు అయాచం తమహం విప్రం శాపస్యాంతో భవి. వెంటనే ఆయన కాళ్ళమే పడ్డాను. పడి మహానుభావ, ఈ శాపము ఎప్పటికి తొలుగుతుంది, నాకు గర్వంతో నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాను, నన్ను క్షమించండి, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అన్న బ్రహ్మర్షిని నేను యాచించాను. ప్రమాదాత్ సంప్రమూఢస్య భగవాన్ క్షంతుమర్హసి తతసమము మామువాచేదం ప్రపతంతం కృపాన్విత. అప్పుడు ఆ ప్రమాదం వల్ల
వివేకం కోల్పోయినటువంటి నన్ను క్షమించమని ప్రార్థించాను. అల్లా పడిపోతున్న నా మీద దయ కలిగి ఆయన వెంటనే అగస్త్య మహర్షి పాపం ఇలా చెప్పాడు, యుధిష్ఠిరో ధర్మరాజ శాపాత్వం మోక్షయిష్యతి అభిమానస్య ఘోరస్య పాపస్య చ నరాధిప ఫలే క్షీణే మహారాజా ఫలం పుణ్యమవాప్ససి తతో మే విస్మయో జాత తదృష్ట్వా తపసో బలం. యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజు నిన్ను శాపవిముక్తుని చేస్తాడయ్యా. నీ అభిమానము ఘోరమైనటువంటి పాపం యొక్క ఫలము క్షీణించగానే నువ్వు మళ్ళీ నీ పుణ్యఫలాన్ని పొందుతావు అని చెప్పాడు. బ్రహ్మచ బ్రాహ్మణత్వంచ ఏన త్వాహమచూచుదం సత్యం తమస్తపోదానం అహింసా ధర్మ నిత్యత సాధకాని సదాపంసాన్న జాతిర్న కులం నృప అరిష్ట ఏషతే భ్రాత భీమసేనో మహాబల స్వస్థితేస్తు మహారాజా గమిష్యామి దివం పునః. అందువల్ల ఆయన యొక్క బ్రహ్మజ్ఞానము బ్రాహ్మణత్వాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందుకే మొట్టమొదటి నేను ఈ విషయం గురించే ప్రస్తావన చేశాను నీతోటి. ఎందుకంటే సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మపరాయణత్వము ఈ మంచి గుణాలు ఎప్పుడు ఎవరికి ఉన్నప్పటికీ కూడా అతడికి సిద్ధిని చేకూరుస్తాయి. అందులో ఏమీ సందేహం లేదు. ఈ గుణాలు ఏ మానవుడికున్నా వాడికి సిద్ధి కలుగుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఇవి ఉండాలి, ఏమిటి? సత్యం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, తపస్సు ఉండాలి, దానం ఉండాలి, అహింస ఉండాలి, ధర్మపరాయణత్వం ఉండాలి. ఇవి ఉంటే కనుక. అంతేకాని జాతి కేవలము నేను బ్రాహ్మణ జాతిలో పుట్టాను, లేకపోతే నేను క్షత్రియ కులంలో పుట్టాను అని అనడం చేత జాతి కానీ కులము కానీ ఎప్పుడూ సిద్ధిని కలిగించవు. గుణములు మాత్రమే సిద్ధిని కలిగిస్తాయి. అంతేకాని కేవలము పుట్టడం వలన తన జాతి మాత్రం చేతనో, వంశం మాత్రం చేతనో, కులం మాత్రం చేతనో ఎప్పుడూ సిద్ధిని పొందడు అనేటువంటి విషయము నువ్వు చెప్పావు. అది సత్యమే. మహాబలుడైన ఈ నీ తమ్ముడైనటువంటి భీముడు ఇంకా పూర్తిగా క్షేమాన్ని పొందాడయ్యా. మహారాజా నీకు శుభమవుతుంది, నేను ఇప్పుడు మళ్ళీ నేను స్వర్గానికి పెడుతున్నాను, నాకు శాప విమోచనం కలిగింది అన్నాడు. సచాయం పురుష వ్యాఘ్ర కాల పుణ్య ఉపాగత తదస్మాత్ కారణాత్ పార్థ కార్యం మమ మహత్కృతం. అందువల్ల ధర్మరాజా శుభకరమైనటువంటి నీ రాక చేత ఈ పుణ్యకాలం సమీపించింది. ఈ కారణంగా నువ్వు నా కోసం ఎంతో గొప్ప పని చేసావు, నాకు శాప విమోచనం కలిగింది అని ఆ సర్పం చెప్పింది. వెంటనే తతస్తస్మిన్ ముహూర్తేతు విమానం కామగామి వై అవపాతేన మహత తత్రావాపతదుత్తమం ఇత్యుక్త్వా జగరం దేహం ముక్త్వా స నహుషో నృపః దివ్యం వపు సమాస్తాయ గత స్త్రీయమేవః. ఇలా అంటూనే ఆ నహుష మహారాజు వెంటనే ఏం చేశాడంటే పాము శరీరాన్ని విడిచిపెట్టాడు, దివ్యమైనటువంటి శరీరాన్ని పొందాడు. ఆ సమయంలోనే స్వేచ్ఛగా తిరిగేటువంటి ఒక ఉత్తమమైనటువంటి విమానము అక్కడికి వచ్చి ఆగిందిట. దాని మీద ఎక్కాడు, ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరోపి ధర్మాత్మ భ్రాత్ర భీమేన సంగత ధౌమ్యేన సహిత శ్రీమాన్ ఆశ్రమం పునరాగమత్. అలాగే ధర్మరాజు కూడా, ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ ధర్మరాజు కూడా తమ్ముడైన భీముడితో కలిశాడు, ధౌమ్యుడితో కూడి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. తతో ద్విజేభ్య సర్వేభ్య సమేతేభ్యో యథాతథం కథయామాస తత్సర్వం ధర్మరాజు యుధిష్ఠిర. ఆ తర్వాత ధర్మరాజు అక్కడికి చేరుకున్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా యథాతథంగా తెలియజేశాడు. తచ్చుత్వా తే ద్విజా సర్వే భ్రాతరశ్చాస్య తే త్రయః ఆసన్ సుబ్రీడిత రాజన్ ద్రౌపదీ చేశస్విని. ఆ తర్వాత అతని సోదరులు ముగ్గురు, అంటే అర్జునుడు, నకుల సహదేవులు, అలాగే బ్రాహ్మణులందరూ కూడా, ద్రౌపది కూడా ఈ విషయాన్ని అంతా విని ఆహా, కేవలము జన్మ చేత కాదు గుణముల చేతనే ఎవడైనా సిద్ధిని పొందుతాడో అనే విషయం తెలుసుకున్నారు. తెలుసుకుని వాళ్ళు ఎంతో సిగ్గుపడ్డారట. తేతు సర్వే ద్విజశ్రేష్ఠ పాండవానాం హితేప్సయ మైవమిత్యబ్రువన్ భీమం గర్హయంతో సాహసం. ఆ పాండవుల మేలు కోరిని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కూడా భీముణ్ణి, అతని సాహసాన్ని కూడా నిందిస్తూ కూడా, నాయన నువ్వు ఇంక ఇలా చేయకయ్యా బాబు, ఇటువంటి సాహస కృత్యాలు చేయకు అని చెప్పారు. పాండవాస్తు భయాన్ముక్తం ప్రేక్ష భీమం మహాబలం హర్షమాహారయాంచక్రు విజహృష్టముదాయుతా. ఆ భయం నుండి గొడవపడ్డాడు ఈ భీముడు కూడా.
అందువలన ఆ మహాబలుడైన భీముడిని చూసి పాండవులందరూ కూడా సంతోషంతో హర్షాన్ని వ్యక్తం చేశారు, భయాన్ని విడిచిపెట్టారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అజగర పర్వణి భీమమోచనే ఏకాశీత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అజగర పర్వం అనేటువంటి ఉపపర్వంలో భీమ విమోచనం అనేటువంటి 181వ అధ్యాయమైంది. మనం 182వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. జనమేజయ మహారాజా, నిదాఘాంతకరకాల సర్వభూత సుఖావహ తత్రైవ వసతాం తేషాం ప్రావృత్సమభిపజ్యత. ఆ వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, ఆ పాండవులు ఆ ద్వైతవనంలో నివసిస్తున్న సమయంలోనే గ్రీష్మాన్ని అంతటినీ కూడా అంతరింపజేసేటువంటిది సర్వ ప్రాణులకు సుఖప్రదమైనటువంటి వానకాలం వచ్చిందయ్యా. ఛాదయంతో మహాఘోషా ఖం దిశశ్చ బలాహకాః ప్రవవర్షుర్దివారాత్రం అసితాః సతతం తదా. అప్పుడు కారు మబ్బులన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి, ఆకాశం అంతా కూడా. అవన్నీ కూడా మేఘ గర్జనలన్నీ కూడా వస్తున్నాయి, దిక్కులన్నీ కప్పివేస్తూ వర్షధారలు రేయింబవళ్ళు నిరంతరాయంగా అట్లాగా వర్షం కురుస్తోందిట. తపాత్యయ నికేతాశ్చ శతశోధ సహస్రశః అపేతార్క ప్రభాజాలాః సవిద్యుద్విమల ప్రభాః. వందల వేలుగా ఉండేటువంటి మబ్బులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వర్షాకాలంలో గుడారాల్లో కనిపిస్తున్నాయట. ఆకాశంలో ఏదో గుడారాలు వేసినట్టుగా మబ్బులన్నీ కనిపిస్తున్నాయట. అవన్నీ సూర్యకాంతుల్ని నిరోధిస్తున్నాయి. అట్లాగే మధ్య మధ్యలో మెరుపులు మెరుపుస్తుంటే ఆ మెరుపుల యొక్క నిర్మలమైనటువంటి కాంతుల్ని ధరించి ఉన్నాయి. సూర్యకాంతులు నిరోధిస్తున్నాయి, మెరుపుల కాంతుల్ని వహిస్తున్నాయి. విరూఢ శష్పాధరణి మత్తదంస సరీసృప బభూవ పయసాసిక్త శాంత సర్వమనోరమ. ఈ నేలంతా కూడా ఏమైందంటే గడ్డి మొలుస్తోందిట. మదించినటువంటి దోమలు, అడవి దోమలు, అట్లాగే పాములు అక్కడంతా కూడా తిరుగుతున్నాయి. నీటిలో తడిసిపోయినటువంటి భూమి చాలా ప్రశాంతంగాను మనోరంజకంగాను ఉందిట. ఎందుకంటే అంతవరకు కూడా గ్రీష్మ తాపం చేత తప్తమై ఉన్నది. దాని మీద అట్లాగా వర్షధారలో పడేటప్పటికీ ఆ భూమి చాలా శాంతంగా ఉంది. నస్మ ప్రజ్ఞాయతే కించిత్ అంబసా సమవస్తృతే సమం వా విషమం వాపి నజ్జో వా స్థావరాణి చ. వర్షాకాలంలో వస్తే కనుక కొన్ని ప్రమాదాలు జరగడానికి గల కారణం ఏంటంటే భూమి ఎక్కడ గొయ్యలు ఉన్నాయి లేకపోతే ఎక్కడ సమానంగా ఉంది అనేటువంటి విషయం తెలియదు. ఎందుకంటే ఈ వర్షపు నీటితో అంతా సమానమైపోతుంది. దాంతో గోతులు ఎక్కడున్నాయి అనేటువంటిది కనిపించదు. అట్లాగే నదులు ఎక్కడున్నాయి, కాలువలు ఎక్కడున్నాయి అనేటువంటిది కూడా తెలియదు. ఎందుకంటే అంతా కూడా సమానంగా నీటితో నిండిపోయింది. నీటితో నిండిపోయేటప్పటికీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి తప్ప, లేకపోతే కనుక గబుక్కుని ఏ కాలువల్లోనో లేకపోతే వాటిల్లోనో పడిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందువల్ల అల్లాగుందిట, నీరంతా ఆవరించి ఉందిట. క్షుబ్ధతోయా మహావేగా శ్వశమానా ఇవాసుగా సింధవ శోభయాంచక్రు కాననాని తపార్చయే. ఆ వర్షాకాలంలో నదులన్నీ కూడా పడవలు తొక్కుతున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, దాని ప్రవాహాలు ఎలా ఉన్నాయంటే నీటితో బాణాల్లాగా, బాణం వేస్తే ఎలాగైతే మహావేగంగా పెడిపోతుందో అలా నీటి ప్రవాహం అంతా కూడా మంచి మహావేగంగా పెడుతుంది. అలా పెడుతూ అవి మొత్తము అక్కడ ఉండేటువంటి నేలనంతటిని కూడా ముంచేస్తున్నాయట. నదతాం కాననాంతేషు శ్రూయంతే వివిధాస్వనాః వృష్టిభిశ్చాద్యమానానాం వరాహ మృగపక్షిణాం. వర్షంలో తడిసిపోయింది అరుస్తున్నటువంటి వరాహాలు, మృగాలు, ఈ పక్షుల యొక్క ధ్వనులన్నీ కూడా అడవుల్లో వినిపిస్తున్నాయట. స్తోకకాః శిఖినశ్చైవ పుంస్కో గిలగణై సహా మత్తాః పరిపతంతి స్మ దర్దురాశ్చైవ దర్పితాః. అంతేకాకుండా మదించినటువంటి చేతక పక్షులు, నెమళ్ళు, అలాగే కోయిలలు ఇవన్నీ కూడా ఏంటంటే వాటి సమూహాలతోటి వర్షానికి భయపడినటువంటివి అటు ఇటు ఎగిరెగిరి పడుతున్నాయి అవన్నీ కూడా. అట్లాగే అనేకములైనటువంటి జలచరాల్లో
సముద్రాల్లో ఎక్కువగా ఉండేటువంటి కప్పలన్నీ కూడా అటు ఇటు పరిగెడుతున్నాయట. తథా బహువిధాకారా ప్రావృణ్మేఘానునాదిత అభ్యతీత శివా తేషాం చరతాం మరుధన్వసు. పాండవులందరూ కూడా ఇంకా ఆ మరు ప్రదేశంలో సంచరిస్తున్నారు. పైన చెప్పినట్టుగా వివిధములైనటువంటి రూపాలతోటి మేఘ గర్జనలతోటి కనిపించినటువంటి వర్ష ఋతువు హాయిగా శుభప్రదంగా గడిచిందిట. గడిచిపోయేటప్పటికీ వర్ష ఋతువు వెళ్ళిన తర్వాత శరత్ వస్తుంది. క్రౌంచ హంస సమాకీర్ణ శరత్ ప్రముదితాభవత్ రూఢకక్ష వనప్రస్థ ప్రసన్న జల నిమ్నగా విమలాకాశ నక్షత్ర శరత్తేషాం శివాభవత్ మృగద్విజ సమాకీర్ణ పాండవానాం మహాత్మనాం. ఆ తర్వాత వర్షకాలం వెళ్ళిన తర్వాత ఈ వర్షకాలం ఏం చేస్తుందంటే ఇళ్లల్లోంచి బయటికి రానివ్వదు. ఏ పనులు చేయాలన్నా కానీ ఆటంకంగా ఉంటుంది. కానీ ఆ వర్షం లేకపోతే కనుక భూమికి చక్కటి పంటలు పండేటువంటి అవకాశం ఉండదు. అందువలన అటువంటి ఆ చక్కటి వర్షకాలం వెళ్ళింది. ఆనందకారకమైనటువంటి శరదృతువు కూడా సంక్రమించింది. పక్షులు హంసలు అంతా సంచరిస్తున్నాయి. అడవుల్లో ఆ కొండ చర్యల మీద కూడా గడ్డి అది కూడా మొలకెత్తింది, బాగా పెరుగుతోంది. నదుల జలాలన్నీ కూడా శరత్కాలంలో చాలా నిర్మలంగా ఉంటాయి. ఆకాశం అంతా కూడా ఆ మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుంది. నక్షత్రాలన్నీ కూడా మంచి ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి. చంద్రుడి యొక్క కాంతి అంతటా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. జంతువులు పక్షువులతో నిండినటువంటి ఆ శరత్తు చక్కటి ఆ పాండవులందరికీ కూడా మంచి మంగళకరంగా హాయిగా సంతోషంగా ఉందిట. దృశ్యంతే శాంతరజస క్షపా జలద శీతలా గ్రహ నక్షత్ర సంఘైశ్చ సోమేన చ విరాజితా. ఈ రాత్రుళ్ళు అన్నీ కూడా ధూళి అది లేకుండా చక్కగా నిర్మలంగా ఉంటాయి. అలాగే చల్లదనం ఎక్కువగా ఉంటుంది. గ్రహ నక్షత్ర సమూహాలతో చంద్రుడు కూడా మంచి ప్రకాశవంతంగా ఉంటాడు. వెన్నెలంతా వ్యాపించి ఉంటుంది. కుముదై పుండరీకైశ్చ శీతవారిధరా శివాః నదీ పుష్కరిణీశ్చైవ దదృశు సమలంకృతాః. చల్లటి నీటితో నిండినటువంటిదై శుభప్రదంగా ఉంటాయి నదులన్నీ కూడా. చెరువులు కలువలు, ఆ చెరువులన్నీ కూడా ఏంటంటే కలువలతోటి అట్లాగే తామర పువ్వులతోటి బాగా చక్కగా నిండి ఉంటాయి. అంటే ఆ పద్మములు కలువలు అన్నీ కూడా ఆ శరత్కాలంలో మంచి వికాసాన్ని పొందుతాయి. ఆకాశ నీకాశతటాం తీరవాణీర సంకులాం బభూవ చరతాం హర్ష పుణ్యతీర్థాం సరస్వతీం. ఆ పాండవులు ఆ సమయంలో చక్కగా అలా ప్రయాణం చేస్తూ అక్కడ పవిత్రమైనటువంటి తీర్థాలు కలిగినటువంటి సరస్వతీ నదిని చూశారట. చూసి ఆ సరస్వతీ నదిని చూసేప్పటికి వాళ్ళకి చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ నదీ తీరాలన్నీ నిర్మలంగా ఉన్నాయి, చక్కగా స్పష్టంగా చాలా శుభ్రంగాను నిర్మలంగాను ఉన్నాయి. అలాగే ఆ తీరాల్లో ఏమైందంటే ఈ పేము తీగలు అంటే ఈ రెల్లుగడ్డ అంతా కూడా ఉద్భవించి బాగా పెరిగింది. తేవై ముముదురే వీరాః ప్రసన్న సలిలాం శివాం పశ్యంతో దృఢధన్వానః పరిపూర్ణాం సరస్వతీం. అలాగే మంచి వీరులైనటువంటి వాళ్ళు, విల్లంబులు ధరించినటువంటి పాండవులు ఆ పవిత్రమైనటువంటి నిర్మల జలంతో నిండుగా ఉండేటువంటి ఆ సరస్వతీ నదిని చూసి మిక్కిలి ఆనందాన్ని పొందట. తేషాం పుణ్యతమా రాత్రి పర్వసంధౌ శ్మశారది తత్రైవ బసతామాసీత్ కార్తికీ జనమేజయ. అంత పవిత్రమైనటువంటి సరస్వతీ నదీ తీరానికి వచ్చారు కాబట్టి అక్కడే వాళ్ళు చక్కగా కార్తీక మాసం అంతా కూడా అక్కడ గడపాలి అనుకొని ఆ పర్వసంధిలో వచ్చేటువంటి అంటే కార్తీకం మళ్ళీ వెళ్ళిందంటే కనుక మళ్ళీ హేమంత ఋతువు వస్తుంది. అందువలన వాళ్ళు చాలా చక్కగా ఆ కార్తీక మాసంలోనే ఉండేటువంటి ఆ శరత్ పూర్ణిమ వచ్చింది. కార్తీక పూర్ణిమ మహా జాజ్వల్యమానమైనటువంటి చంద్రుడి ప్రకాశంతో అత్యంత మనోహరంగా ఉంటుంది, అది వచ్చింది. పుణ్యకృద్భిర్మహాసత్వై తాపసై సహ పాండవా తత్సర్వే భరతశ్రేష్టా సమూహుర్యోగముత్తమం. ఆ భరతశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు పుణ్యాత్ములై చక్కగా అక్కడ ఉండేటువంటి మహర్షులందరితోటి కలిసినటువంటి వాళ్ళవై వెళ్ళై ఆ శరత్ పూర్ణిమని ఆ ఉత్తమమైనటువంటి యోగ
కాలాన్ని అక్కడ సఫలం చేసుకున్నట్టు సరస్వతి నదీ తీరంలో. త్వమిశ్రాభ్యుదయే తస్మిన్ ధౌమ్యేన సహ పాండవా సూతే పౌరోగస్త్వైస్తేవా కామ్యకం ప్రయుర్వనం. అక్కడ కృష్ణపక్షం ప్రారంభం కాగానే పాండవులు మళ్ళీ ధౌమ్యుతోటి, సూతులతోటి, పురోహితులతోటి కలిసి వీళ్ళందరూ కూడా కామ్యక వనం వైపు ప్రయాణం సాగించారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి కామ్యక వన ప్రవేశే 280 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో కామ్యక వన ప్రవేశం అనేటువంటి 182వ అధ్యాయం ముగిసింది. మనం 183వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం తెలియజేస్తూ స్వస్తి.